ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4వ వచనంలో దైవజనుడు యెషయా భక్తుని ద్వారా దేవుడి మాటలు తెలియచేస్తున్నాడు. ప్రియులారా, శిష్యులు దేవుని వాక్యం వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. దేవుని వాక్యం వినాలి అంటే కూడా ఆయనే మనకు బుద్ధి పుట్టించే దేవుడుగా ఉంటున్నాడు. ఎందుకనగా దేవుడు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి అని కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో పౌలు గారు ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎప్పుడైతే దేవుడు తన యొక్క వాక్యమును వినేదాని కొరకై మనకు బుద్ధి పుట్టించే ఆ యొక్క స్థితిని కలిగి ఉంటున్నామో, మనము అనేకులకు దేవుని వాక్యాన్ని వినిపించే దాని కొరకై దేవుడు మనల్ని తన వాక్యము చేత సమృద్ధిగా మన హృదయాన్ని నింపుకోవాలని కోరుతున్నాడు. క్రీస్తు వాక్యం మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయుడి అని కొలసీలకు రాసిన పత్రికలో రాయబడి ఉంటున్నది. ప్రియమైనటువంటి వారలారా, దేవుని వాక్యం వినుట ద్వారా మనం విశ్వాసములు బలపడే వారంగా ఉంటాం. ఎందుకనగా దేవుని వాక్యము మన జీవితాల్లో వెలిగింపును తీసుకొని వచ్చేదిగా ఉంటుంది. ఆనాడు శిష్యులు దేవుని వాక్యాన్ని వింటూ వచ్చినారు. వినడమే కాకుండా వారు భూలోకమును తలకిందులు చేసేటువంటి శక్తిమంతులుగా చేయబడుతూ వచ్చినారు. దేవుడు వారికి వినుబుద్ధిని పుట్టిస్తూ వచ్చినాడు. అలాగిన వాక్యము వినుట ద్వారా వారు విశ్వాసంలో బలపడుతూ వచ్చినారు. దేవుని వాక్యంలో సెలవిస్తుంది. 45వ కీర్తన 2వ చరణంలో, నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును అని కీర్తనకారుడు మాట్లాడుచూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు దయగలిగినటువంటి వాడు. ఆయన మాటలు దయగలిగిన మాటలు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎంతో దయ, ప్రేమ, కనికరము ఉట్టిపడుతూ ఉంటున్నది. లూకాసు సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో, అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. చూడండి ప్రియులారా, దేవుని యొక్క దయగల మాటలకు ఆశ్చర్యపడుతూ వచ్చినారు. ప్రభునెరిగినటువంటి దేవుని ప్రజగా మన మాటల్లో ఆ దయను, కనికరమును మనం లోకానికి చూపెట్టగలుగుతున్నామా? అలాగున ఉన్ననాడు ప్రభు మన జీవితముల ద్వారా మహిమ, ఘనత, ప్రభావం పొందుకునేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, ఆనాడు శిష్యులు దేవుని వాక్యం విన్నట్లుగా ప్రతి ఉదయం దేవుడు తన వాక్యాన్ని మనకు వినిపిస్తూ ఉన్నాడు. వాక్యంలో మనం బలాభివృద్ధి నుండి క్రీస్తు రాకడ కొరకు మనం సిద్ధపడి అనేకులను అలాగను సిద్ధపరిచి దుష్టత్వం నుంచి మళ్లించి సత్య మార్గం వైపు అనుసరించే వారంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సత్యంలో మనల్ని ప్రతిష్ఠిస్తున్నాడు. అలాగున దేవుని వాక్యం వినే బుద్ధిని దేవుడు అనునిత్యం మనకు పుట్టించును గాక.